వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ SIPP సమావేశం. వెల్లపూడి బీసీ భవన్లో ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. విజయవాడ నగరంలోని సినీ నటులు తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి. వరాహి సిల్క్స్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి. విజయవాడ నగరంలో సినీ నటులు తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి చేశారు. బెన్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరాహి సిల్క్ షోరూమ్ను హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ రావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విశాలమైన ప్రాంగణంలో అద్భుతంగా వారాహి షోరూమ్ను ఏర్పాటు చేశారని, విస్తృత శ్రేణి వస్త్రాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. పండుగ అయినా పెళ్లి అయినా వన్ స్టాప్ డెస్టినేషన్ వారాహి సిల్క్స్ అని పేర్కొన్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరాహి సిల్క్స్ నేడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రారంభోత్సవానికి విచ్చేశారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. షోరూంలో ఉన్న విస్తృత శ్రేణి వస్త్రాలను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని హీరో తేజ సజ్జా తెలిపారు. ఎక్కడ చూసినా వారాహి హవా కనిపిస్తుందని చెప్పారు. తనకు ఇండియన్ వేర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. వారాహి షోరూంలో విభిన్న రకాల వస్త్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు షోరూంను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలన్నారు. మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని తనకు ఉందన్నారు. సినిమా పైరసీ అనేది చాలా బాధాకరమని, మన నెల జీతాన్ని ఎవరో దొంగతనం చేస్తే ఎంత బాధగా ఉంటుందో పైరసీ కూడా అలాగే ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ నా అసోసియేషన్ విత్ వారాహి ఇట్స్ బిన్ ఒక ఆన్గోయింగ్ జర్నీ అండ్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రమ్ ద టైమ్ ఐ అసోసియేటెడ్ విత్ వారాహి టు ఇప్పుడు ద గ్రోత్ ఈజ్ సో ఇమెన్స్ and I think adi mottam credit goes to Manideep garu and Madhura garu ma'am, because passion tho, their dedication tho, and enta the one linear focus ante Varahi ante best in the business of sarees, best in the business of what they are selling. Ante I am so happy. I am happy endukante I am associated with Varahi Silks and continue to be associated with them. So చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ అంటే మేజర్ లైన్ ఏంటంటే పండుగ అయినా పెళ్ళి అయినా అది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. సో చాలా హ్యాపీ. మీరు ఏ ఏజ్కి అయితే మీకు ఏ ఫెస్టివ్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా యూ విల్ ఫైండ్ ఇట్ హియర్. సో డెఫినెట్గా వారాహి విజయవాడలో ఇట్ విల్ బి అ మైల్ స్టోన్, ఇట్ విల్ బి అ ల్యాండ్ మార్క్ ఇన్ ద స్పేస్ ఆఫ్ సారీస్, ఇన్ ద స్పేస్ ఆఫ్ వాట్ యూ ఫీల్ వెన్ యూ వేర్ సంథింగ్. అండ్ ఐ థింక్ ఇది ఒక మెయిన్ పాయింట్ ఫర్ అవర్ వారాహి సిల్క్స్ clients also. So happy. Thank you all for being here. And Vijayawada naku chala special and idi I think one of the biggest stores Varahi ki. So congratulations again to mottam team of Varahi and meeru inka grow avvali, inka stores open cheyali. ప్రతిసారి సినిమా మొదలుపెట్టే ముందు ఎక్స్పెక్టేషన్స్ అంటున్నారండి. అదే ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం భయంగా ఉంది. బట్ మనం మన చేతిలో ఉన్నంత వరకు 100% ఎఫర్ట్ పెట్టి చేయడమే కదా, అయితే డెఫినెట్గా చేస్తాను. అండ్ జాంబిరెడ్డి 2 డిస్కషన్లో ఉంటుంది, మిరాయి 2 కూడా ఉంది. వీ హ్యావ్ టు సీ. వచ్చిన మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వడం, సో ఇలాంటప్పుడు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా అంటే నేను ఆల్రెడీ చేసిన సినిమాలకి సీక్వెన్స్ చేస్తున్నాను అండి ఇప్పుడు. సో ఒక 2 ఏళ్ల వరకు అయితే అదే పని. అంటే ఏమండి నాకు చేస్తా, తప్పకుండా చేస్తా. ఎవరితో అండి?
డెఫినెట్గా అండి డెఫినెట్గా అవకాశం ఉంటే ఐ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ. నేను చిన్నప్పుడు చేసిన మన సీనియర్ హీరోస్తో ఇవాళ మళ్ళీ అవకాశం వస్తే ఐ బి మోస్ట్ హ్యాపీయెస్ట్. సో సంక్రాంతికి వస్తున్నాం అనేది చాలా సక్సెస్ అయింది. సో అంతే అందరూ థియేటర్కి వెళ్ళి నవ్వుకోలేని వాళ్ళంటే సో నెక్స్ట్ సంక్రాంతి మళ్ళీ వస్తున్నాము. సో నెక్స్ట్ ఏంటి అలాంటి ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? డెఫినెట్గా అనగనక ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకి, ప్రింట్, ఎలక్ట్రానిక్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మా ఈవెంట్కి వచ్చినందుకు అండ్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు కూడా. అండ్ ఈ 5.0 విచ్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్, సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ శారీ ఫ్లాగ్షిప్ స్టోర్ ఆఫ్ బోత్ ద తెలుగు స్టేట్స్ అండి. అంటే ఇప్పటిదాకా అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ని చూసాం, కానీ ఎక్స్క్లూజివ్ శారీ బ్రాండ్ని 5th స్టోర్ ఆంధ్రప్రదేశ్ అప్కమింగ్ క్యాపిటల్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ దానికి అండ్ సూపర్ హీరో తేజ సజ్జ గారు, అలాగే మా ఎవర్ గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి గారు, గుడ్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ మీనాక్షిజీ, సో వీళ్ళిద్దరూ వచ్చి లాంచ్ చేయటం వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్. అండ్ ద రీజన్ బీయింగ్ లక్కి ఎడిషనల్ లక్ యాడ్ చేద్దాం, ఆ లక్ని మేము కూడా తీసుకుందాం అని చెప్పి ఇద్దరు లక్కీ హ్యాండ్స్ని మా దగ్గర తెచ్చుకున్నాం ఈరోజు. తేజ సజ్జ గారు మీకు తెలిసిందే, పట్టుకుందల్లా బంగారం. మీనాక్షి గారు నవ్వులతోనే అందరిని పడేస్తారు. సో ఓన్లీ రీజన్ బీయింగ్ హ్యావింగ్ ఆఫ్టర్ గోల్డెన్ హార్ట్, మా ఫస్ట్ బ్రాంచ్ గోల్డెన్ హార్ట్ అండ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు లాంచ్ చేశారు. అండ్ అలాంటి ఒక స్టార్ హీరో యొక్క మనసుని రీప్లేస్ చేయాలంటే మా తేజ సజ్జ గారే కావాలని చెప్పి, అంటే అంత మంచి మనసు నెక్స్ట్ అండ్ గోల్డెన్ హార్ట్ సజ్జ గారికి ఉంది, తేజ గారికి ఉంది. అండ్ మా మీనాక్షి గారు మా బ్రాండ్ అంబాసిడర్. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హ్యావ్ యూ బోత్ టుగెదర్ ఫర్ ద గ్రాండెస్ట్ స్టోర్ లాంచ్ ఆఫ్ వారాహి సిల్క్స్ ఎట్ MG రోడ్ విజయవాడ. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఈ లాంచ్ చాలా ప్రత్యేకం. సంక్రాంతికి ఆంధ్ర ఎలా ఉంటుందో తెలుసు, సంక్రాంతికి మీనాక్షి గారి మూవీ కూడా వస్తుంది. సో వీల్ ఆల్సో ప్రమోట్ మీనాక్షి జీస్ మూవీ. సో అండ్ విజయవాడ ఆ సంక్రాంతి కోసం మూమెంట్, స్టోర్ ఉన్నా సరే వెయిట్ చేసి సంక్రాంతి ముందు ఫెస్టివ్ కోసం లాంచ్ చేసాం. ఈ లాంచ్లో భాగంగా వీ హ్యావ్ ఎ మ్యాసివ్ ఆఫర్స్ ఆల్సో. అంటే ఈ స్టోర్ వచ్చేసి చూడటానికి పెద్దదే కానీ అందరికీ అందుబాటులో, ఎవ్రీబడి హ్యాజ్ ఇట్స్. తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎల్లవేళలా అండగా ఉంటారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ యువ నాయకులు గంటా రవితేజ అన్నారు. బీసీ రిజర్వేషన్లు, కుల కార్పొరేషన్లు, ఆదరణ పథకాల ద్వారా వేల కుటుంబాలు ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఎన్నికైన రమణారావు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం గల్లపూడి బీసీ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ యువ నాయకుడు గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగా నియమితులైన చైర్మన్, డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ బీసీలకు రాజకీయ, ఆర్థిక పరంగా అత్యధిక అండ తెలుగుదేశం పార్టీ నుంచే లభించిందని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ, ఎస్సీ, మైనారిటీలకు ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లు, కుల కార్పొరేషన్లు, ఆదరణ పథకాల ద్వారా వేల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పొందాయని గుర్తు చేశారు. పేద బీసీ కుటుంబాలకు సబ్సిడీ రుణాలు, సంక్షేమ పథకాలు మరింత బలపడేలా కృషి చేస్తున్నామని తెలిపారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినాక పూర్తిగా మళ్ళీ బీసీలకి పూర్వ వైభోగం మళ్ళీ రావటం జరిగింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకి ఈ ప్రభుత్వం నిరంతరం కూడా అండగా ఉంటా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. ఈరోజు బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి వాళ్ళని, మహిళల్ని కానీ పురుషుల్ని కానీ పంపించింది తెలుగుదేశం పార్టీ. బీసీ వర్గాలకి మొట్టమొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గాలు 140 కులాల పైన ఉన్నటువంటి బీసీ కులాలకి కులాల వారీగా ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి, అండగా ఉండేదానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ. 2014-19 కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కులాల వారీగా తీసుకొచ్చాం.
అట్టడుగు ఉన్నటువంటి కులాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి అనేక రకాలుగా ఆ రోజే బీజం వేశాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. తెలుగుదేశం హయాంలో ఆదరణ పథకం పెట్టాం. కమ్మరి కుమ్మరి టీడీపీ పార్టీ అంటే బీసీ, బీసీ పార్టీ అంటే టీడీపీ. ఇటువంటి కార్యక్రమాల్లో ఈరోజు మన విశాఖపట్నం జిల్లాకి 5 పోస్టుల్లో అలా 3 పోస్టులు మన భీమిలి ప్రజలకి అందచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో మన 3 లక్షల ఓటర్స్ తరపు నుంచి, అలాగే 1 లక్ష దగ్గరికి ఉండే ఇచ్చిన మెజారిటీ ఎమ్మెల్యే గారి తరపు నుంచి మన హెచ్సిఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ మన మంత్రివర్గాలందరికీ సహకారం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, మా కూటమి నేత అయినటువంటి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, వారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా విజయవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మా అన్నగారైనటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎంతో ఉన్నతికి కృషి చేస్తున్నటువంటి కేశినేని శివనాథ్ సిన్ని గారికి, గద్దె రామ్మోహన్ గారికి, శ్రీరామ్ చౌదరి గారికి, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకి, జిల్లాలో ఉన్నటువంటి కూటమి నేతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున ఏదో చైర్మన్ అయ్యాను, గౌరవవేతనం తీసుకొని, లేదనుకుంటే కారు మీద చైర్మన్ వేసుకొని తిరగడం కోసమే కాదు, నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని మా గౌరవ డైరెక్టర్ సహకారం తీసుకొని ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు కలుపుకొని మా సంఘంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి, ఆర్థికంగా బలహీనమైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి వారు ఆర్థికంగా ఆదుకోవడమే నా దైవంగా భావిస్తా. నాకు ప్రతి నిమిషం కూడా ఈ సంఘ అభివృద్ధి కోసం, అలానే పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని, పార్టీ లైన్ ఇచ్చినటువంటి గీతకి లోబడి పనిచేస్తానని చెప్పేసి, అలానే నా ఒక్క జాతికే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల కింద 6 కంపెనీలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయించారు. నిర్ణీత కాల పరిమితిలో ఎంఓయూల అమలుకు వీలుగా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. అనంతరం మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. సిఐఐ సదస్సు అంతకుముందు ఒప్పందాల్లో 50% మేర ప్రక్రియ మొదలైనట్లు తెలిపారు. విశాఖ పరిధిలో 1.69 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ మొదలైందని, అమరావతి పరిధిలో 87,000 కోట్లు, తిరుపతి పరిధిలో 73,000 కోట్ల పెట్టుబడులకు ప్రక్రియ మొదలైందన్నారు. తాజా సమావేశాల్లో 8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపిందన్నారు. 7.62 కోట్ల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 45 రోజుల్లో క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 13.25 లక్షల కోట్లకు సంబంధించి ఎంఓయూలు జరిగాయని, పెట్టుబడుల ద్వారా 16.13 లక్షల మందికి ఉపాధి కలగనుందని వెల్లడించారు. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పరకామణి కేసులో దొరికింది $9 అని, ప్రాయశ్చిత్తంగా 14 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చారని తెలిపారు. దొంగ దొరకగానే కేసు నమోదైందని, తిరుపతి కోర్టులో ఛార్జ్షీట్ వేశారని తెలిపారు. మెగా లోక్ అదాలత్ కేసును పరిష్కరించారని అన్నారు. జ్యుడిషియల్ విచారణ జరిగాక మళ్లీ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. తిరుమలలో పారదర్శక వ్యవస్థ సృష్టిస్తే తమపై నిందలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారన్నారు. చోరీ చేస్తున్న దొంగను పట్టుకోవటం నేరమా అంటూ మాజీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు వారోత్సవాలు నిర్వహించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉన్న సమస్యలపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీ కార్యదర్శి దోనేపూడి శంకర్ గురువారం దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో నూతన
కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఉద్యమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని, తిరువూరు ప్రాంత వాసులకు అవసరమైన డయాలసిస్ సెంటర్లో ఏర్పాటు చేయాలని, ఆరోగ్యకరమైన మంచినీటిని అందించే కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనవరి 18న జరిగే చెలో ఖమ్మం కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. నవంబర్ 29, 30వ తేదీలలో జరిగిన ఎన్టీఆర్ జిల్లా సిపిఐ వర్క్షాప్ ఉత్సాహపూరితంగా జయప్రదంగా భవిష్యత్ కార్యకలాపాల సమీక్షను, ఉద్యమాల నిర్వహణకు తలపెట్టింది. దానిలో భాగంగా శతవసంతాల సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లాలో అన్ని కేంద్రాలలో, నియోజకవర్గ, మండల, పట్టణ, నగర అన్ని కేంద్రాలలో కూడా పెద్ద ఎత్తున వారోత్సవాల సందర్భంగా, శతాబ్ది వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ఈ వారోత్సవ సభలను, మృతవీరులను, అమరవీరులను స్మరిస్తూ సిపిఐ యొక్క ఘనతను చాటుతూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయటం జరిగింది. అలాగే ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా నూతన శాఖలను ఏర్పాటు చేయటం ద్వారా యువ రక్తాన్ని జోడించాలని చెప్పి ఆ వైపుగా అన్ని శ్రేణులు సిపిఐ శాఖలు కదిలి కొత్త శాఖలను ఏర్పాటు చేయటం ద్వారా పార్టీని పునర్జీవం కల్పించడానికి, మరింత ఉత్సాహపరచడానికి కృషి చేయాలని చెప్పేసి చేయటం జరిగింది. అలాగే ప్రధానంగా ప్రత్యేకించి ఇవాళ ఎన్టీఆర్ రాష్ట్రంలో యువతను నిర్వీర్యం చేస్తూ నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్న మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు వెల్లడించారు. డ్రగ్స్కి దూరంగా ఉండి మీ జీవితాలను కాపాడుకోవాలని యువతకు సూచించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. ఎన్నో జీవితాలను, కుటుంబాలను మత్తు పదార్థాలు నాశనం చేస్తున్నాయన్నారు. దేశాభివృద్ధిని మత్తు పదార్థాలు అడ్డుకుంటున్నాయన్నారు. డ్రగ్స్కి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని, జీవితాలను కాపాడుకోవాలని యువతకు సూచించారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతని నిర్వీర్యం చేస్తూ విష సంస్కృతిని, నేర సంస్కృతిని ప్రేరేపిస్తున్నటువంటి మత్తు పదార్థాలు, గంజాయిని నివారించాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటి నుండి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతని, అదేవిధంగా విద్యార్థుల్ని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు మత్తు పదార్థాలకు బానిసైనటువంటి యువతని మేల్కొల్పడానికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే ఈ మత్తు పదార్థాలని మట్టు పెడతామని చెప్పారు, గంజాయి నివారణ చేపడతామని చెప్పారు. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అనేటువంటి పరిస్థితుల్లో గంజాయి పెచ్చిపేరిపోతూ ఉంది. ఉదాహరణకి నిన్న నెల్లూరులో జరిగినటువంటి హత్య మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని గంజాయి, మత్తు పదార్థాల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. రాజకీయ పక్షాలు వారి చుట్టూ యువతని తిప్పుకోవడం కోసం మత్తు పదార్థాలని, అదేవిధంగా గంజాయిని యువతకి అలవాటు చేసి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో అడవులన్నింటినీ జల్లెడ పడుతున్నారు తప్ప గంజాయి మూలాలు ఉన్నటువంటి గంజాయి పంటలను ధ్వంసం చేసేటటువంటి ఆలోచన మాత్రం చేయడం లేదు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రకటనలకి అసెంబ్లీలో మేము 28వ డివిజన్లోని భానునగర్ ప్రాంత వాసులు కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని కార్పొరేటర్ వీరమాచనేని లలిత కిషోర్ ఈ డివిజన్ సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి అన్ని వసతులు కల్పించడానికి కృషి చేశారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశంసించారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి మళ్లీ ఊపందుకుందని తెలిపారు. గెలుపు అనేది కేవలం విజయం కాదని, అది ఒక బాధ్యత అని నియోజకవర్గంలోని 21 డివిజన్లను మోడల్ నియోజకవర్గంగా
తీర్చిదిద్దుతామని లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్లోని భానునగర్ ప్రాంతంలో మసీదు ఎదురుగా ఉన్న కాలనీకి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేరును నామకరణం చేసి ఆర్చిని ప్రారంభించారు. డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా రోడ్లు, వాటర్, డ్రైనేజ్ లైన్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి మళ్లీ ఊపందుకుందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా కేసినేని శివనాథ్, ఎంపీగా ఎన్నికైన తరువాత ప్రతి డివిజన్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి కార్పొరేటర్ల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఈరోజు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో అభివృద్ధి మళ్ళా ఊపందుకుంది. ముఖ్యంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా, కేసినేని శివనాథ్ చిన్ని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనాక ప్రతి డివిజన్ మీద, డివిజన్లో సమస్యల మీద దృష్టి పెట్టాం. ఎక్కడికక్కడ మా డివిజన్లో నాయకులు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా మాజీ కార్పొరేటర్లు కానీ పూర్తిగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రతి రోడ్లో ఉన్నటువంటి సమస్యల మీద కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం వల్ల ఇవాళ ఈ 18 నెలల కాలంలో 300 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గంలో చేయగలిగాం. ప్రత్యేకంగా ఈ 28వ డివిజన్లో ఈ భానునగర్ ఇది పూర్తిగా స్లమ్ ఏరియా. ఎప్పుడో 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వీళ్ళకి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు. గతంలో నేను 2014-19 శాసనసభ్యుడిగా అప్పుడు ఈ సీసీ రోడ్లన్నింటిని కూడా అన్నిటిని మంజూరు చేయించి శంకుస్థాపన చేసే టైంలో వైసీపీ నాయకులు ఆ రోజు రైల్వే వాళ్ళని, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళని రెచ్చగొట్టి ఆపిచ్చారు. తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఏమీ చేయలే. మళ్ళా ఈ డివిజన్ కార్పొరేటర్గా మా సోదరి వీరమాచినేని లలిత, అలాగే వీరమాచినేని కిషోరు ఇక్కడే మళ్ళీ ఎన్నికైనాక ఈ డివిజన్ సమస్యల మీద పూర్తి దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ భానునగర్లో అన్ని వసతులు కల్పించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి సఫలీకృతమయ్యారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ 8 రోడ్లు మన ఇక్కడ ఒక కాలనీ ఉండేది, దానికి ఒక పేరు పెట్టడానికే ఒక నాయకులు కానీ ఎవరైనా కానీ పరిమితం అయ్యారు. 40 ఏళ్ళ నుంచి ఎట్లాంటి సౌకర్యాలు కానీ, ఆఖరికి టాయిలెట్కి వెళ్తే కూడా ఎత్తిపోసుకునే, ఇంత డెవలప్ అయిన ఏరియాలో టాయిలెట్కి వెళ్ళినా కూడా ఎత్తిపోసుకునేంత దుర్భర్గ మార్గం అట్లా ఉంచేశారు. డెవలప్మెంట్ అనేది ఇదవకుండా. కానీ నేను నా ఎలక్షన్లో వచ్చినప్పుడు అమ్మ మా పరిస్థితి ఇది అంటే నేను ఒకటే చెప్పాను, నన్ను నమ్మండి, నన్ను గెలిపించండి, మీకు మంచి చేస్తాను, మీ పడే కష్టాలన్నీ తీర్చుతానని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక ఆడపడుచుగా ఆదరించారు, నన్ను గెలిపించడం జరిగింది. కానీ గత గవర్నమెంట్లో నేను ఎన్నిసార్లు చెప్పినా ఏమీ డెవలప్మెంట్కి ఇది అవ్వలేదు. 2004 ఎలక్షన్ల తర్వాత నేను ఉమ్మన్నని ఒకటే అడిగాను. ఆ ఉమ్మన్న గెలిచినాక అన్న మనం పూనూరు సుబ్బరామరెడ్డి నగర్ అని ఒక పేరైతే పెట్టేసి ఆ పార్టీని వదిలేశారు. ఆ జనాలు బయటికి రానియకుండా అక్కడ ప్రజల్ని మనం ఆ ఏరియాని ఎట్టయినా డెవలప్ చేయాలన్నా మీరేం చేస్తారో తెలీదు, మనం మాట ఇచ్చాము అని చెప్పని నేను అడగటం జరిగింది. మాట మీద నిలబడే మనిషి ఏదైనా సరే నేనుండాను అని మనం ఉమన్నా అని పిలవగానే మన ఇంటికి వచ్చి మన సమస్య ఏంటో తెలుసుకునే మనిషిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు ఇవాళ అంతా మంచిగా జరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా చాలా హ్యాపీగా 40 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడ్డాము, ఇవాళ ఉమాగారి వల్ల మీ వల్ల అయిందని చెప్పని చెప్తున్నారు. అట్లా నేనైతే ఇక్కడ ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ మనం డెవలప్ అయిపోయిందని డెవలప్ చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు, ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ డెవలప్ ఇంతటితో ఆగకూడదు, రేపు పట్టాలకు పోవాలి, ఇంకా మనం ఇల్లు కట్టుకుని మనకి లోన్లు కానీ ఏదైనా తెచ్చుకోవాలంటే ఏంటంటే నాయకులు ఉండాలి. ఈ డెవలప్తో మనం ఆగిపోవటం కాదు, మళ్ళీ ఎవరినైనా నమ్మి మీరు మళ్ళీ మోసపోయారంటే ఈ డెవలప్మెంట్ ఇంతటితోనే ఆగిపోద్ది. కాబట్టి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే, నేను ముందుగా ఉమన్నకి నా అభినందనలు, థ్యాంక్స్ అన్నీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను అడిగినందుకు మాట ఇచ్చిన మరి కిషోర్ గారే ఇక్కడ పంపించడం మమ్మల్ని
ఎక్కడికి గద్దెరామోహన్ గారికి. ఆయన కాంగ్రెస్లో ఉన్నా అక్కడ పంపించాడు మమ్మల్ని నడిపించాడు. అప్పటికైనా ఇప్పటికైనా మమ్మల్ని సిపిఎం వాళ్ళు భయపెట్టాడు మమ్మల్ని. ఇక్కడ ఇల్లు వేయకున్నా, మంచినీళ్ళు లేకుండా ఇల్లు వేయకున్నా, ఇల్లు రాత్రినే వేసుకొని పొగులు వేసుకొని రాత్రిని కప్పుకోవడం, ఇల్లు వేస్తే పట్టి ఎంట పెట్టడం, కొట్టడము, తిట్టడము ఎన్నో జరిగినాయి. ఏదైనా సరే దేవుడి దయ వల్ల మరి గద్దెరామోహన్ గారు మరి మా మీద ఒక దేవాంతకుడు అంతరం వేస్తే ఆయన అండర్గ్రౌండ్ ఉండబట్టి 2 గంటల్లో 4 గంటలు వెలిగించాడు కరెంటు గద్దెరామోహన్ గారు. ఎప్పుడు కిషోర్ గారు పుణ్యమే. భానునగర్ కండి 28వ డివిజన్లో మేము కాలినడకన నడిచెళ్ళే రోడ్లండి ఇవన్నీ. మురికివాడలాగా ఉండేది. ఒక నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా ఏమొచ్చినా సరే మీకు ఇది చేస్తాం అది చేస్తామని మా దగ్గర ఓట్లు దండుకున్నారే తప్ప మాకే రోజు కూడా ఏ నాయకుడు కూడా వచ్చి చేసింది లేదండి. ఈరోజు బోండావమ్మ గారు, వీరమాచినేని లలిత కిషోర్ గారు, మనకు లలిత గారు అందరు కలిసి ఈరోజు మాకు ఒక న్యాయం అనేది మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు మీరు చూసుకుంటే ఈ రోడ్లు కానీ మీకు ఈ డెవలప్మెంట్ ఈ గవర్నమెంట్లో జరిగిందనే దానికి మేమంతా ఈ కాలనీలో ఉండే 100 కుటుంబాలు కూడా ఈరోజు ముక్తాఖండంగా చెప్పగలుగుతున్నామండి. మాకు ఈరోజు ఇంతంత రోడ్లు మీరు చూసుకోండి, ఏ రోడ్డు చూసుకున్నా సరే, సీసీ రోడ్డు కానీ టైల్స్ రోడ్డు కానీ ఏ రోడ్డు అయినా సరే మాకు ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసి పెట్టారు. ఈ రుణం మాత్రం జీవితకాలం మేమందరం కూడా రుణపడి ఉంటామని సభాముఖంగా చెప్తున్నామండి. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇదంతను ఇప్పుడు కొద్దిగా నయం చేశారండి కిషోర్ బాబు బాండు మనిషి గారు, ఆయనకు వందనాలండి. ఇదివరకు ఎంగిల్ నీళ్ళు కూడా పల్లెం కడుక్కుని నీళ్ళు రోడ్డు మీద పారబోసుకుంటాం బాబు. ఇప్పుడు అన్ని సదుపాయాలు బాగా చేశాడండి. డ్రైనేజ్ కూడా వేశారండి. ఆయన వచ్చాక బాగుపడ్డాడు. 50-70 సంవత్సరాల నుంచి అండి అలాగే ఉన్నాము. అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాము. మా పిల్లలు కూడా 2 బిడ్డలు తల్లిలు, 3 బిడ్డల తల్లిలు అయినారండి మా పాపలు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉంది. ఇప్పుడు బాగుపడ్డదండి ఇదంతా. ఇప్పుడు పర్లేదండి, బాగుందండి. చాలా ఆనందంగా ఉందని చెప్పండి. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులకు ఏపీ ఎంఆర్పీఎస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. 3 దశాబ్దాలుగా సాగిన మాదిగల పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ అని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు మాదిగ అన్నారు. మాదిగల దీర్ఘకాలిక ఉద్యమం ఇతర వర్గాలకు ఆదర్శంగా మారిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మాదిగ సంఘాల నాయకులు విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదం సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు మాదిగ మాట్లాడుతూ 1994 నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా సాగిన మాదిగల పోరాటం ఫలిస్తుండటం పట్ల కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కృపాకర్ మాదిగ, సువర్ణరాజ్ మాదిగ, పెద్దాడ రమణ మాదిగ, బొబ్బులు వెంకటరమణ మాదిగ సహా ఉద్యమానికి కీలకంగా పనిచేసిన అనేక నాయకులు ఈ సభలో పాల్గొన్నారని చెప్పారు. మాదిగల దీర్ఘకాలిక ఉద్యమం ఇతర వర్గాలకు ఆదర్శంగా మారిందని, ఈ చట్టం తమ హక్కుల సాధనలో కీలక మలుపు అని పేర్కొన్నారు. మాదిగల సమస్యలను ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పరిగణలోనికి తీసుకుని పరిష్కరించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగ సంఘాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సంఘాల నాయకులందరూ, ప్రముఖ నాయకులు, ముఖ్య నాయకులు కృపాకర్ మాదిగ, సువర్ణరాజు మాదిగ, అట్లనే పెద్దాడ రమణ మాదిగ, బొబ్బులి వెంకటరమణ మాదిగ, అట్లా దండు సంఘాలు ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం పోరాడిన సంఘాల ప్రముఖ నాయకులందరూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ చట్టం అనేది అసెంబ్లీలో చేయబడటం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది 3 దశాబ్దాల మాదిగల ఒక పెద్ద మహోద్యమం నడిచింది. ఈ మహోద్యమ విజయం ఈ రోజున ఒక విజయోత్సవ సభగా నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 32 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేసినట్టు. నమస్కారం. గత 35 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో కోట్లాది మంది మాదిగలు ఆత్మగౌరవం కోసం, విద్యా ఉద్యోగ రంగాలలో తమ ప్రాతినిధ్య హక్కుల కోసం పెద్ద ఎత్తున ఒక చారిత్రకమైనటువంటి పోరాటాన్ని, ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమాన్ని సమాజంలోని అన్ని సెక్షన్ల ప్రజలు బలపరిచారు. రాజకీయ పార్టీలు బలపరిచినాయి, అసెంబ్లీ బలపరిచింది, సుప్రీం న్యాయ వ్యవస్థ బలపరిచింది. చివరికి చంద్రబాబు నాయుడు గారు,
రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వారి అసెంబ్లీలలో ఏకగ్రీవ చట్టాలు చేయడం ద్వారా ఈ ఉద్యమం పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా సంతోషాన్ని పంచుకుంటూ 35 ఏళ్ల ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయారు, కేసులు పాలయ్యారు, భవిష్యత్తులు దెబ్బతినిపోయినాయి, వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తి పనులన్నీ కూడా, ఆరోగ్యాలు దెబ్బతినిపోయి ఎంతోమంది త్యాగం చేశారు. వాళ్ళందరి యొక్క కృషిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 13వ SIPP సమావేశం. వెల్లపూడి BC భవన్లో ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం. విజయవాడ నగరంలోని సినీ నటులు తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి. వరాహి సిల్క్స్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.